ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మూడవ ప్రకరణం సామాజికం మానవీయం. దీంట్లో వ్యాసభారతం ఉద్యోగ పర్వం రెండవ భాగం నుంచి కొన్ని విశేషాలు. రాయబారానికి వెళ్తున్న కృష్ణునితో ధర్మరాజు సూక్ష్మంగా ఇట్లా అన్నాడు: రాజ్యం ధనం విషయంలో మనుషుల ప్రవృత్తి కుక్కల ప్రవృత్తి ఒక్కలాగే కనిపిస్తాయి. నాకు పెద్ద భేదం లేదు. చిన్న మాంసం ముక్క కనబడగానే అక్కడికి చేరిన కుక్కలు తోకాడిస్తాయి. ఒకటి గుర్రుమంటే మరొకటి గుర్రుమంటుంది. అటూ ఇటూ తిరుగుతూ పళ్ళు చూపిస్తాయి, మొరుగుతాయి, ఆపై యుద్ధానికి దిగుతాయి. చివరికి దేనికి బలం ఉంటే అది ఆ మాంసం ముక్క అందుకొని వెళ్ళిపోతుంది. రాయబార సందర్భంలో సభలో కృష్ణుడు అన్న ఒక్క ముక్క, ఏది ధర్మసమ్మతమో తెలిసి కూడా ఏదో ఆలోచిస్తున్నట్టు మాట్లాడకుండా కూర్చున్న సభాసదులను నది ఉద్ధృతి పెరిగి ఒడ్డు మీది చెట్లను పడగొట్టినట్టు ఆ ధర్మమే పడగొడుతుంది సుమా. ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం నుంచి కొన్ని విశేషాలు. కృష్ణుడు రాయబారానికి వెళ్లే సందర్భంలో ద్రౌపది తన దుస్థితి చెప్పుకునే ఘట్టంలో ఒక అత్యంత సహజ సంభాషణ తీరు. పెద్ద గదను భుజాన ధరించి తిరిగే భీమసేనుని బాహుబలం, గాండీవమనే పెద్ద విల్లును పట్టి తిరిగే అర్జునుని శౌర్యం తగలబెట్టడానికా? కృష్ణుడు బయలుదేరే ముందు నక్షత్ర గ్రహబలాలు చూశారు. పూర్ణ కుంభ వృషభ దర్శనాలయ్యాయి. ముత్తైదువులు అక్షతలు చల్లుతుండగా రథం కదిలింది. ఇది నాటి ఆచార వివరం. కృష్ణునికి భారీ కానుకల ఏర్పాటు సంగతి విన్న విదురుడు ధృతరాష్ట్రుణ్ణి మందలిస్తూ, పాండుకుమారులకు అడిగిన 5 ఊళ్ళివ్వలేని మనం శ్రీహరికివ్వటానికి చాలినంత సంపద ఉన్నట్టుండి ఎలా లభించిందో అని అన్నాడు. శ్రీకృష్ణుని చూడటానికి తరలివచ్చి మూగిపోయిన జనాన్ని తొలగించి కృష్ణునికి దారి కల్పించేందుకు వేత్రహస్తులను ఏర్పాటు చేశారు. విదురుని ఇంట భోజనాదికాలు ముగించిన శ్రీకృష్ణుణ్ణి దర్శించదలచిన కవులు, గాయకులు, విద్వాంసులు, స్తుతి పాఠకులు, వేణుగానం చేసేవారు, వీణ వాయించేవారు కాలక్షేపం చేసి తమ విద్యను చూపి వెళ్లారు ఆ రాత్రి. అనంతరం కృష్ణుడు శయనించాడు. వ్యాసభారతం భీష్మపర్వం నుంచి ఒక విశేషం. ధృతరాష్ట్రుడు యుద్ధంలో కౌరవసేన నష్టపోవటం వల్ల విచారిస్తున్న సందర్భంలో సంజయునితో అన్న మాటల్లోంచి కొన్ని. మన కౌరవసేనలోని వీరులు న్యాయబద్ధంగా పరీక్షింపబడిన వారే, న్యాయమైన వేతనాలు పొందుతున్నవారే. వీరెవరూ మిత్రుల పంపకం ద్వారా గాని, చిన్న చిన్న ఉపకారాల వల్ల గాని, బంధుత్వం పురస్కరించుకొని గాని, స్నేహం వల్ల గాని, బలవంతంగా లేక గడవక వచ్చినవారు గాని కారు. కులీనులు కానివారికి మన సేనలో చోటు లేదు. వీరంతా సంపన్నులే. వీరందరికీ మనం ఎంతో ఉపకారం చేస్తున్నాం. అనేక పర్యాయాలు వీరి వ్యవహార శైలి గురించి లోకపాలులతో సమానమైన మన ప్రధాన వ్యక్తులు మన సేనల పోషణను గమనిస్తున్నారు. ప్రసిద్ధులై గౌరవాలు పొందిన అనేక క్షత్రియ సేనలతో కలిసి తమంతట తామే మన దగ్గరకు వచ్చిన వారి చేత కౌరవసేన రక్షింపబడుతోంది అని సైనికపరమైన కొన్ని వాస్తవాలను ప్రస్తావించాడు. ఆంధ్ర మహాభారతం భీష్మపర్వం నుంచి మరొక విశేషం. సంజయుడు ధృతరాష్ట్రుని కోరికపై రాజ్యాలు, భూభాగాలు, సంపదల కోసం జరిగే యుద్ధాలు, ఆర్థిక అభివృద్ధి మొదలైనవి వివరిస్తున్న సందర్భంలో వివిధ పర్వత పంక్తుల్లో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చు. ఇక గనుల సంగతి చెప్పనవసరం లేదు. వివిధ ఉపపర్వతాల్లో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పలుగా లభిస్తాయి. వీటి వల్ల విశేష ధనం సంపాదించవచ్చు ప్రభు. అయితే మీకు నేర్పు, పట్టుదల, న్యాయం అనే గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండటం ముఖ్యం. అలాగే ఎన్నెన్నో ముఖ్యమైన అడవులున్నాయి. శక్తి సామర్థ్యాలతో తగిన ఉపాయాలుంటే అడవుల నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. వివిధ జనపదాలు సంపదలకు ఆలవాలం. ఆపై ప్రజలను న్యాయం, కరుణతో పాలించితే ఆయా రాజుల భూమి
కామధేనువులా వర్ధిల్లుతుంది అని అన్నాడు. వ్యాసభారతం ద్రోణపర్వం నుంచి కొన్ని విశేషాలు. కర్ణుడు కృపాచార్యునితో యుద్ధ విషయమై వాదిస్తున్న సందర్భంలో అన్న ఒక మాట: ఈ లోకంలో చక్కని రీతిలో ప్రయత్నిస్తే అన్ని పనులు సిద్ధిస్తాయి. సాత్యకి దుర్యోధనులు ఘోర యుద్ధానికి సిద్ధమై వచ్చి ఇరువురు చిన్ననాటి స్నేహం, కోపం, లోభం, ధన వ్యామోహం వల్ల వచ్చే దుష్కరమైన మార్పుల గురించి మాట్లాడుకుని మరీ విరక్తితో కత్తులు దూసి తలబడ్డారు. ఇద్దరి సంభాషణ మానవీయమైన విలువల గురించి సాగుతుంది. ద్రోణుని తల నరకడాన్ని గట్టిగా విమర్శించినందుకు అర్జునుణ్ణి కోప్పడ్డాడు దృష్టద్యుమ్నుడు. ఆపై నీ నోటి దురుసును క్షమించను అన్నాడు. ఒళ్ళు మండిన సాత్యకి దృష్టద్యుమ్నుని పైన కత్తి దూశాడు. ఇద్దరూ ద్రోణవధ, అశ్వత్థాముని క్షమించడం పైన చంపుకునేదాకా వెళ్లారు. సకాలంలో కృష్ణుడు, భీముడు వారిని నిలువరించారు. ఒక్క వికర్ణుణ్ణి చంపవలసి వచ్చినందుకు మాత్రమే భీముడు యుద్ధరంగంలో నేరభావంతో దుఃఖించాడు. ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వం నుంచి ఒక విశేషం. ద్రోణుడంతటివాడు నిగర్వంగా అన్నమాట: 4 వేదాలు, షడంగాలు కొంతవరకు నేర్చుకున్నాను, కానీ ధైర్యాది గుణాలు నాకెక్కడివి? మీకు విజయం కోసం నన్ను ప్రశంసిస్తున్నారు గనుక మారు మాట్లాడకుండా దుర్యోధనుని కోసం సైన్యాధిపత్యాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. వ్యాసభారతంలోని శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాల నుంచి కొన్ని విశేషాలు. కృష్ణునితో అభిప్రాయభేదం కలిగిన బలరాముడు పుణ్యతీర్థ సందర్శనానికి వెళ్ళాడు. సరస్వతీ నది ఉభయ తీరాల్లోనూ తిరిగాడు. అక్కడ తీర్థ ప్రజల అవసరాలకు, సేవా కార్యక్రమాలకు సిద్ధం చేయించాడు. యాచకులు, రోగులు, వృద్ధులు, స్త్రీలకు పెద్ద మొత్తంలో సకల వస్తు సంభారాలు ఆయన ఏర్పాటు చేయించాడు. అన్నదానం, జలదానం, ఆవాసం కల్పించాడు. రవాణాకు కావలసిన ఎద్దులు, గాడిదలు, ఒంటలు లాగే బండ్లు వగైరాలను కూడా నియమించాడు. విలువైన వస్త్రాలు, పరుపులు, దుప్పట్లు సిద్ధం చేయించాడు. ఆ మార్గంలో కొనడానికి, అమ్మడానికి వలసిన దుకాణాలు ఏర్పాటయ్యాయి. బలరాముడు అక్కడ ఉన్నప్పుడు స్వయంగా సకల దానాలు చేశాడు. భీముడు దుర్యోధనుని తొడలపై గదతో కొట్టి పడగొట్టడాన్ని బలరాముడు తీవ్రంగా పరిగణించగా, కృష్ణుడు ఆయనను శాంతింపజేసిన సందర్భంలో అన్న మాటల్లో కొన్ని: వృద్ధి 6 రకాలు. తన అభివృద్ధి, మిత్రుల వృద్ధి, మిత్రమిత్రుల వృద్ధి, శత్రుపక్షంలోని శత్రుహాని, శత్రుమిత్రహాని, శత్రుమిత్రమిత్రహాని. కనుక శత్రువంచనకు, ప్రతికూలతకు తగిన మార్గమే అనుసరించారు ఒకరిపై ఒకరు అని అన్నాడు. దానికి బలరాముడు చెప్పిన సమాధానంలో కొంత భాగం: ధర్మాన్ని అర్థకామాలు నియంత్రించే పనిచేస్తాయి. పరమలోభి అర్థము, అత్యాసక్తి గలవారి కామము ధర్మాన్ని పాడుచేస్తాయి. కామంతో ధర్మార్థాలను, అర్థంతో ధర్మకామాలను, ధర్మంతో అర్థకామాలను అతిక్రమించకుండా ధర్మార్థ కామాలను సేవించినవాడు మహాసుఖాన్ని పొందగలడు. ఇవి బలరాముడు అన్న మాటలు. నేలకూలిన దుర్యోధనుని తలపై కిరీటాన్ని కాలితో తన్ని పడవేసి అతడి తలపై భీముడు కాలు పెట్టి తోశాడు. దాన్ని కృష్ణునితో సహా భీముని సోదరులందరూ గర్హించారు. బలరాముడు మండిపడ్డాడు. దుర్యోధనుని మరణానంతరం అశ్వత్థామతో కృపాచార్యుడు ముందు జరగవలసిన ప్రయత్నం గురించి చర్చిస్తూ ఇలా అన్నాడు: పూర్తిగా దైవం చేత, పూర్తిగా మానవుల చేతగాని జరగని పనులు ఆ రెండు కలిసినప్పుడు జరుగుతాయి. పర్వతంపై కురిసిన మేఘం ఫలితాన్ని సాధిస్తుందా? అలాగే దున్నిన పొలంపై కురిసిన వర్షం ఫలితం సాధించకపోతుందా? అదృష్టం లేని పురుష ప్రయత్నం వ్యర్థం, పురుష ప్రయత్నం లేని అదృష్టం వ్యర్థం. దైవం తగిన వర్షం కురిపిస్తే పొలాన్ని చక్కగా దున్ని ఉంచిన గింజ లాభిస్తుంది. మానుష సిద్ధి కూడా అంతే.
కర్మనే మహాఫలదాయకంగా చూడాలి. పురుష కార్యం చేసినా ఫలించకపోతే వారు దైవోపహత్తులు. అశ్వత్థామ రాత్రికి రాత్రి శిబిరంలో ఆదమరచి నిద్రించే పాండవులను నరికివేస్తానన్న ఆలోచనను గర్హిస్తూ కృపాచార్యుడు అశ్వత్థామకు చేసిన బోధ. ఇంద్రియాలపై అదుపులేనివాడు, బుద్ధి కలుషితమైనవాడు ధర్మాధర్మాల గురించి విన్నా పూర్తిగా అర్థం చేసుకోలేడు. మేధావి అయినా వినయాన్ని అలవరుచుకొనకపోతే ధర్మార్థ నిశ్చయాన్ని అవగతం చేసుకోలేడు. గరిటె ఎన్నడూ పప్పు రుచి గ్రహించలేదు. ప్రాజ్ఞుడు పండితుడిని ముహూర్తకాలం సేవించినా చాలు, నాలుక ఉప్పు రుచిని గ్రహించినట్టు చప్పున గ్రహించగలడు. వ్యాసభారతం స్త్రీ పర్వం నుంచి. కురుక్షేత్ర యుద్ధానంతరం అణుచుకోలేని కోపంతో ఉన్న ధృతరాష్ట్రుణ్ణి గమనించి కృష్ణుడు భీమునికి బదులు ఒక లోహ విగ్రహాన్ని ముందు ఉంచడంతో దానిని భీముడనుకొని కౌగిలించుకొని ముక్కలయ్యేలా చేశాడు ధృతరాష్ట్రుడు. ఆ తరువాత వాస్తవం తెలిసి తాను ఆగ్రహంతో అలా చేశానని, దానితో ఆగ్రహావేశాలు తొలగిపోయి శాంతంగా ఉన్నానని, భీముణ్ణి చూడగోరుతున్నానని అన్నాక పాండవ సోదరులందరినీ వరుసన కౌగిలించుకుని దీవించాడు, భీముణ్ణి కూడా. అలాగే సందర్శనంలో భాగంగా భీముడు గాంధారి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడ్డాడు, బెదిరిపోయాడు. ఆమెకు శపించగల సత్తా ఉందని తెలుసు భీమునికి. ఆ భయంతో దీనంగా ఇలా అన్నాడు: అధర్మమో ధర్మమో అక్కడ భయపడి ఆత్మరక్షణ కోసం మాత్రమే దుర్యోధనుణ్ణి చంపాను. అతడూ అధర్మంగానే ప్రవర్తిస్తూ వచ్చి ఇంతదాకా తెచ్చాడు గదా, కనుక ఏదైనా నా తప్పును నువ్వు క్షమించాలి అని కోరాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.